బాధగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏదో ఉంటుంది, ఏదో సాధిస్తాడు, చేస్తాడు మారుతి అని అనుకున్నారు అందరూ అని జనంలో ఒక పబ్లిక్ టాక్. హర్రర్ కామెడీ టైప్లో దాన్ని తీయాలని ఒక మంచి ప్లాన్తో చేశాడు. కాకపోతే అది పర్ఫెక్ట్గా కనెక్ట్ కాలేదు అనేది అందరి అభిప్రాయం. అంటే కొందరికి ఎక్కువ సినిమా విజువల్స్ బాగున్నాయి, బాగా భారీ ఎత్తున తీశారు, బాగా ఖర్చు పెట్టారు, అన్నీ ఓకే, కానీ సబ్జెక్ట్ కరెక్ట్గా లేదనేది చాలామంది మాట్లాడుతుంటారు. ఓకే, అన్ని సినిమాలు హిట్ అయిన అన్ని సినిమాలు రిలీజ్ అయిన అన్ని సినిమాలు హిట్ కావాలని లేదు, అలాగే అన్ని సినిమాలు ఫ్లాప్ కావాలని లేదు. అది దానికి ఒక సినిమా డిజాస్టర్ అవుతుందంటే ఎన్నో కారణాలు ఉంటాయి దానికి. కాబట్టి దాన్ని చాలామంది నెగిటివ్గా చెప్తా ఉన్నారు ఇండస్ట్రీలో. అలాగే ఇప్పుడు రేపు చిరంజీవి గారి సినిమా కూడా రిలీజ్ కాబోతుంది 12th రోజు. అది మంచి, అంటే ఎందుకంటే అనిల్ రావిపూడి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ చాలా సూపర్ హిట్ తీసుకున్నాడు. సంక్రాంతికి వస్తున్నాము, ఇది కూడా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు. అది ఎందుకంటే ఆయన ఎక్కువ కామెడీని టచ్ చేసి చూస్తూ ఉంటాడు సినిమాని. అలాగే బిగ్ బాస్ కాబట్టి ఆయన చిరంజీవి కాబట్టి వారికి మంచి ఆదరణ ఉంటుంది. ఆయన కూడా బాగా కనెక్ట్గా ఈ మంచి కొత్త లుక్లో కనబడుతున్నాడు సినిమాలో. ఇప్పుడు చిరంజీవి గారు చాలా యంగ్లా కనబడుతున్నాడు. ఇప్పుడు చాలా మంచి అది చేస్తున్నాడు అనిల్ రావిపూడి. గ్రేట్, బాగుంది. ఇద్దరు కాంబినేషన్ కూడా బాగుంటుంది. వెంకటేష్ అండ్ చిరంజీవి గారి కాంబినేషన్లో ఒక పాట చాలా బాగుంది. ఆ పాట కూడా అలాగే ఆల్రెడీ రిలీజ్ అయిన పాటలు మిలియన్స్లో చూశారు, హైయెస్ట్ మిలియన్స్, 100 million దాటి ఒక సాంగ్ ఉంది. కాబట్టి సినిమా అది పెద్ద హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే అది అనగనగా ఒక రాజు అదొకటి కూడా రిలీజ్ ఉంది. అది కూడా మంచి కామెడీ టచ్ ఉన్న సినిమా, అది కూడా బాగుంటుంది, డెఫినెట్గా బాగుంటుంది. ఇంకోటి రవితేజ్ సినిమా కూడా రిలీజ్ ఉంది. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు మంచి హిట్ అయ్యి ఇండస్ట్రీ బాగుండాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని సినిమాలు హిట్ కావాలని కూడా కోరుకుంటున్నాను. ఒక సినిమా హిట్ అయ్యి ఇండస్ట్రీలో ఎవరికి హిట్ ఇచ్చినా ఇండస్ట్రీకి హిట్గా భావించి ఇండస్ట్రీలో అందరికీ ఎంతో కొంతమందికి లాభం జరుగుతుంది. కాబట్టి ఇది మంచి కింద లెక్క. కాబట్టి రేపు రిలీజ్ అయ్యే సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిరంజీవి సినిమా అయితే 100% హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. అలాగే రవితేజ్ సినిమా కూడా హిట్ కావాలని కోరుతూ ఈ సంక్రాంతి సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యి ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ లయన్ డాక్టర్ పుతాని రామకృష్ణ గౌడ్, చైర్మన్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. నమస్తే, థ్యాంక్ యూ.